డిఎస్సి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ 7th క్లాస్లో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ చెప్పుకున్నాం. అందులో కొంతమంది కొన్ని డౌట్లు అడిగారండి. సో దానికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్. చెప్పేటప్పుడు పెద్దదాన్ని ఇన్లో తీసుకోవాలి అండ్ చిన్న దాన్ని ఏదైతే ఉందో అది ఆన్ తీసుకోవాలని చెప్పి. అంటే సపోజ్ 2000 సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అందులో ఒక రోజు కాబట్టి దానికి ఆన్ ఇస్తాము, తర్వాత పెద్దదానికి ఇన్ పెడతాం అనేసి చెప్పుకున్నాం. తర్వాత చూడండి, ఈ ఫార్మాట్ కూడా అవుతుంది. ఎట్లా అంటే హీ వాజ్ బార్న్ డాష్, ఇక్కడ చూడండి 25th ఏప్రిల్ అని వచ్చింది. డేట్ చూడండి ముందు వచ్చింది, తర్వాత మంత్, తర్వాత ఇయర్ వచ్చింది. ఇక్కడ చూడండి మంత్ వచ్చింది, తర్వాత డేట్ వచ్చిన తర్వాత కామా 2001 వచ్చింది. అలాంటి వాటికి మనం ఆన్ అని పెట్టేస్తాం. ఇక్కడ 2001 ఇక్కడ ఇన్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే కామా అనేది వచ్చేసింది. సో చూసుకొని మీరు జాగ్రత్తగా చూడండి, మంత్, డేటు, ఇయర్ ఈ ఫార్మాట్లో ఉంది ఇది. సో అది గమనించగలరు. ప్లేసులకు సంబంధించి కూడా అంతేనండి. ఎట్లా అంటే హీ వాజ్ బార్న్ డాష్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారనుకోండి, కామా పెట్టేసి, అప్పుడు మీరు ఇన్ గుంటూరు ఏపీ అయిపోతుంది. ఎందుకంటే కామా పెట్టేసి ఆంధ్రప్రదేశ్ అని రాసేసారు కాబట్టి, కామా పెట్టారు కాబట్టి అట్లా ఫార్మాట్ చేంజ్ అయిపోతుంది. అది దయచేసి గమనించగలరు. వీలైతే నేను ఇంకోసారి మళ్ళా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ తర్వాత ఇప్పుడు ఈ వీడియో యొక్క లక్ష్యం ఏంటంటే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇడియమ్స్ అన్నిటినీ కూడా మీకు చెప్పడం అనేది ఈ యొక్క వీడియో యొక్క లక్ష్యం అండి. సో మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో అండి కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ చూడండి సిలబస్లో మనకి ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉన్నాయి. ఐడెంటిఫికేషను, యూసేజ్. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఒక ఇడియం ఇస్తారు, ఆ ఇడియం యొక్క అర్థం ఏంటో చెప్పగలగాలి. అండ్ తర్వాత వచ్చేసి దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో ఉంది. అండ్ టీజీటీ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సేమ్ సిలబస్. ఎక్స్క్యూజ్ మీ, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉన్నాయండి. సో దాని గురించే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం ఇడియమ్స్ని నేను గ్యాదర్ చేశానండి. అండ్ అందులో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అండి. ఈ ఇడియం వచ్చేసి ఎప్పుడు వాడతారంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో అండి. యాక్చువల్గా ఎప్పుడు జరగని సంఘటనల్ని చెప్పడానికి దీన్ని వాడతారు. ఈ కమ్స్ టు స్కూల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అసలు రాడండి స్కూల్కి. సో 365 రోజులు ఉందనుకోండి, సహజంగా ఇతను అసలు రాడు, ఒక రోజు లేదా అసలు రాడు అనమాట. సో అరుదుగా జరిగే వాటిని మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని ఇడియంతో వాడతాం. ఈ కమ్స్ టు స్కూల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎట్లా ఇస్తాడు ఎగ్జామ్లో. దీని అర్థం ఏందో చెప్పేసా కదండి. అండ్ ఎట్లా అంటే అతను స్కూల్కి రాడు అనేదే ఉద్దేశం. దీన్ని ఎట్లా అడుగుతాడు ఎగ్జామ్లో చూద్దాం. హీ కమ్స్ టు స్కూల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కింద అండర్లైన్ చేసి దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని అడగడం జరుగుతుందండి. సో అప్పుడు మనం రేర్ అనేది కింద రాయాల్సి ఉంటుంది. ఇంకో విధంగా ఎలా ఇస్తాడంటే హీ కమ్స్ టు స్కూల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేసి దీనికి సరిపోయే వాక్యం ఏమిటి, హీ కమ్స్ టు స్కూల్ రెగ్యులర్లీ, హీ కమ్స్ టు స్కూల్ ఆఫెన్, హీ డస్ నాట్ కమ్ టు స్కూల్ ఎట్ ఆల్, అండ్ హీ కమ్స్ నౌ అండ్ దెన్. సో అట్లా ఇస్తాయండి. దరిదాపులుగా అన్నిటికీ ఒకటే అర్థం, కానీ హీ కమ్స్ టు స్కూల్ రేర్లీ, లేకపోతే హీ కమ్స్ టు స్కూల్ వన్స్ ఆర్ ట్వైస్, అట్లా ఇచ్చిన వాటికి కరెక్ట్ అవుతుందండి. సో ఆ విధంగా మనకి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో హీ కమ్స్ టు స్కూల్ రేర్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు వచ్చి పోవడం అనమాట, అది కూడా కాదు. నెక్స్ట్ అండి బెరీ ద హ్యాషెట్ అంటే ఏంటంటే పాత గొడవల్ని మర్చిపోయి స్నేహపూర్వకంగా ఉండడం అండి. ఎండ్ ఏ క్వారల్ అండ్ బికమ్ ఫ్రెండ్లీ. రాము అండ్ సోము బెరీ ద హ్యాచెట్. సో బెరీ ద హ్యాచెట్ అంటే మీనింగ్ ఏందని అడుగుతాడు. సో దే ఎండ్ ఏ క్వారల్ అండ్ దే బికమ్ ఫ్రెండ్లీ అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. రాము అండ్ సోము బెరీ ద హ్యాచెట్కి అర్థం ఏంటి, లేదా కింద 4 సెంటెన్స్లు ఇచ్చి వాటిని ఏంటి అవి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత అండి టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. సో టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఏంటి అని అడుగుతాడండి. సో దానికి అర్థం ఏంటంటే ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్.
బతకడానికి మాత్రమే సరిపోయే డబ్బు సంపాదించడం. మీలో చాలామంది కూడా ఆ, బతకడానికి మాత్రమే సరిపోయే డబ్బును సంపాదిస్తున్నారు. అంటే నెలాఖరికి డబ్బులు చూసుకోవాలి, వెతుక్కోవాలి. సో అటువంటి బాధల నుంచి తప్పించుకోవడానికే మనం గవర్నమెంట్ ఉద్యోగాల వైపు చూస్తున్నాం. ఎందుకంటే వీ కాంట్ మేక్ అవర్ బోత్ అండ్స్ మీట్ త్రూ ప్రైవేట్ జాబ్స్. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో టు మేక్ బోత్ ఎండ్స్ మీట్, ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్. బతుకుతాం అంతే ఆ డబ్బులతో, అంతేగాని మన సేవింగ్స్ ఉండవు, ఏమీ ఉండవండి. సో అటువంటి దాన్ని ఏమంటే ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ బై డూయింగ్ ప్రైవేట్ జాబ్, సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. రాము ఈజ్ డూయింగ్ పార్ట్ టైం జాబ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. సో అతను ఏం చేస్తున్నాడంటే మెయిన్ జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. ఎందుకని? తన జీవితాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా మలుచుకోవడానికి. తర్వాత అండి, బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. ఇది మీకు యూట్యూబ్లో ఒక పోస్ట్ అనేది చేశాను, ఐఎమ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంటంటే నేను అర్ధరాత్రులు కూడా కూర్చొని వర్క్ చేస్తున్నానని మీకు చెప్పడం అని కాదు, అండ్ నిజం అది. ఆ, కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక ఇడియం అనేది ఇంట్రడ్యూస్ చేయడం ఉద్దేశం. తర్వాత రోజు ఐ డు నాట్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్, అది కూడా ఒక ఇడియమేనండి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే కష్టపడి పనిచేయడం అన్నమాట. రాత్రి కూడా ఈ మిడ్ నైట్ ఆయిల్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆ రోజుల్లో కరెంట్ ఉండదు కాబట్టి ఆయిల్ని వెలిగించుకొని చదవడం కానీ అట్లా కానీ చేస్తారు. పొద్దున్నతో పాటు నైట్ కూడా చేస్తారని. సో హీఈస్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ మీన్స్ హీస్ టాయిలింగ్ హార్డ్, అతను చాలా కష్టపడుతున్నాడని అర్థం. టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, రాత్రులు కూడా కష్టపడ్డాం. మిస్టర్ ఏ ఈజ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ డిఎస్సి పోస్ట్. మిస్టర్ ఏ అనే వ్యక్తి డిఎస్సి పోస్ట్ కోసం అర్ధరాత్రులు కూడా చదువుతున్నాడు అనేసి దాని యొక్క అర్థం అండి. తర్వాత అండి హ్యావ్ ఏ ఫిట్. హ్యావ్ ఏ ఫిట్ అంటే టు బి వెరీ షాక్డ్, అంటే షాక్ అయిపోవడం, అప్సెట్ అవ్వడం, కోపం రావడం. మిస్టర్ బి హ్యాడ్ ఏ ఫిట్ వెన్ హీ సా పింక్ స్లిప్. పింక్ స్లిప్ అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఏనండి. ఏంటంటే ఇంతకుముందు ఏంది ఇప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీస్లో మీ ఉద్యోగం ఊడుతుంది అంటే సీటుకి ఏం చేస్తారంటే ఒక పింక్ స్లిప్ని వేలాడదీస్తారు. ఎంతో కష్టపడినప్పటికి కూడా పొద్దున ఆఫీస్కి వచ్చేసరికి పింక్ స్లిప్ కనబడింది అనుకోండి, అతను అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. సో మిస్టర్ బి హ్యాడ్ ఏ ఫిట్ వెన్ హీ సా పింక్ స్లిప్. సో మిస్టర్ బి అనే అతను చాలా షాక్ అయిపోయాడు. ఎందుకంటే అతను పింక్ స్లిప్ అతను చూశాడు, అంటే అతను ఉద్యోగం ఊడిపోయినందుకు చాలా షాక్ అయ్యాడు అనేసి దీని యొక్క అర్థం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరు ఈ ఇడియం చూశారు, ఈ 7th క్లాస్లో ఉన్న ఇడియమ్స్ అండి. అండ్ మిగతా క్లాసులు కూడా నేను ఖచ్చితంగా మొత్తం చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరు దీని మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ కామెంట్స్లో, అండ్ లైక్ చేయండి, అండ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి వారికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అగైన్.